మేడారం మహాజాతర సంరంభం ఈ రోజు నుండి మొదలైంది. ఇప్పటికే అటువంటి లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో మేడారం మాత్రం జనసంద్రంగా మారింది. ఇక్కడ జంపనబాగ్లో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటల నుండే ఈ సంరంభం మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మాత్రం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్రాజు, గోవిందరాజుల దర్శనాల కోసం వచ్చేటువంటి భక్తులకు ఒక సీక్వెన్స్ ప్రకారం ఉంటుంది. ఈ రోజు అక్కడ సారలమ్మ అలాగే గోవిందరాజు, పగిడిద్రాజులు అమ్మవారి గద్దెలకు వచ్చిన తర్వాత రేపు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. ఆ తర్వాత ఎల్లుండి మాత్రం మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు కూడా ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు మాత్రం వచ్చి దర్శనాలే కాకుండా ఎంతో మంది భక్తులు కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటారు. అంటే 4 రోజుల పాటు ఇక్కడే ఉండి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ ఉద్యుక్తులు అవుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు దర్శనాలు కూడా చేస్తున్నారు. చాలా మంది శివసత్తులు కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఒకసారి మనం చూద్దాం. మేడారం మహాజాతర దగ్గర ఉన్నాము. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో మనం ఉన్నాము. అమ్మవార్లను దర్శించుకోవడానికి మొక్కుతున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులు ఆ మొక్కులను మాత్రం అక్కడ సమర్పిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్స్ కూడా ఆ బంగారాన్ని తీసుకొని అక్కడ అమ్మవారి గద్దెల మీద వేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ మొక్కడమే కాకుండా ఒక తన్మయత్వపు స్థితిలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కూడా చాలా మంది ఇక్కడ శివసత్తులు, పూనకాలు అన్ని వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో భక్తులు కూడా తమ ఒక్కొక్కరు కుటుంబ సభ్యులతో వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ సమ్మక్క గద్దెలకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి దూర ప్రాంతాల నుండి అంటే ఇక్కడ గద్దెల యొక్క విస్తీర్ణం కూడా పెరగడంతో అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు కొంత ఎక్కువ సంఖ్యలో ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా, అంటే 10,000 మంది ఒక నిమిషంలో దర్శనం చేసుకునే విధంగా ఒక ప్రణాళికలు వేశారు. అందులో భాగంగానే ఇక్కడ సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్రాజులను ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా కొత్త అంటే రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులు కూడా అంటే ఇబ్బందులు పడకుండా ఇక్కడి నుండి అక్కడికి వెళ్లి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడం కోసం ఒక సీక్వెన్స్ లో 2 వరుసలుగా వెళ్తున్నారు. ఇటు నుండి వచ్చేటువంటి భక్తులు ఒకవైపు, మరి ఇంకో వైపు నుండి వచ్చేటువంటి భక్తులు, అంటే ఎటు నుండి వచ్చినటువంటి వాళ్ళు అలాగా ఫ్లోలాగా కంటిన్యూగా వెళ్ళడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి దగ్గర సమ్మక్క, సారలమ్మ దగ్గర అలాగే గోవిందరాజు, పగిడిద్రాజుల దగ్గర కూడా అద్భుతమైనటువంటి దర్శనాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సమ్మక్క ఈ రోజు అక్కడ బయలుదేరేటువంటి చిలకలగుట్ట నుండి సారక్క, పూనుగొండ నుంచి సారక్క బయలుదేరుతా ఉంటది. సారక్క కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చిలకలగట్ట నుండి రేపు సమ్మక్క వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భక్తులు మాత్రం చూస్తున్నాం, ఒక కోలాహలం, ఒక సందడి. అందరూ మొక్కులు కూడా మొక్కుతున్నటువంటి పరిస్థితి. హుండీలలో కూడా వడి బియ్యము సమర్పిస్తున్నారు, అలాగే టెంకాయలు కూడా వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. అమ్మవారు మొక్కిన మొక్కులు తీర్చిన తర్వాత తాము భక్తి తన్మయత్వంతో ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి భక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట జిల్లా పెదవీడు. మనం చూడొచ్చు చాలా మంది ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం. ఇండియన్ కాన్స్టిట్యున్సీ ఖమ్మపల్లి మండలం. బాగుంది డెవలప్మెంట్. అభివృద్ధి బాగా జరిగింది. ఇబ్బంది జనాల భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మంచి సౌకర్యంగా జరిగిందని కోరుకుంటున్నాం. అది ఎట్లుందమ్మా జాతర? చాలా బాగుందండి. ఇద్దరికి వచ్చారా? వచ్చాం. అప్పుడు మీద ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. అంటే రద్దీ ఎట్లా ఉంది, అంటే దర్శనాలు ఎట్లా అనిపిస్తుంది? బాగా ఉందండి, ఫ్రీగా దర్శనం అయింది. వచ్చేటువంటి భక్తులు కూడా చూడొచ్చు. ఎందుకంటే గతంలో చూసినటువంటి విధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఈసారి తీసుకుంటున్నటువంటి ఒక ప్రణాళికలు మాత్రం చాలా సత్ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జాతరకు వచ్చేటువంటి భక్తుల దృష్టి, ఎందుకంటే దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారండి? మెట్పల్లి నుంచి వచ్చామండి. మెట్పల్లి నుంచి వచ్చినాము. ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. తల్లి దయ మాకు బాగా నమ్మకము. ఇక ఇక్కడ వచ్చి ఏ కోట్లు కొనుక్కున్నా మాకు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి. ప్రతిసారి పిల్లలతో సహా అందరం వచ్చి కట్టున్నాం. నేను 10 సంవత్సరాలు వస్తున్నా. అమ్మగారు జాతర తెలంగాణలో గొప్ప పండుగ నా పేరు వచ్చింది. పండుగ ఇదే ఉంటే ముందు కూడా బాగా సాగితే కోరుతున్నా. చూడొచ్చు, మనం భక్తులను దర్శించుకునే విధానం మనం చూస్తున్నాము. అమ్మవారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులు ఆ గంటలు మ్రోగించి వాళ్ళ యొక్క భక్తి పారవస్యాన్ని కూడా చాటుకుంటున్నటువంటి
పరిస్థితి వచ్చేటువంటి ఆ అమ్మవారి ప్రాంగణంలోకి రాగానే కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి అయితే లోనవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నటువంటి భక్తులు మనం చూస్తున్నాము. క్యూ లైన్ లో వచ్చేటువంటి వాళ్ళు సాధారణ క్యూ లైన్ అంటే ఇక్కడ మొత్తం ఒక మూవ్మెంట్ అయితే తీసుకున్నారు. దూరం నుంచి వచ్చేటువంటి పరిస్థితి చూడొచ్చు. వచ్చినటువంటి భక్తులు కూడా కుండీలలో డబ్బులు వేస్తున్నారు అమ్మవారికి. ఆ మొక్కులు మాత్రం మొక్కి ఖచ్చితంగా. ఎక్కడి నుంచి వచ్చారండి? జంగం జనగాంలో ఎక్కడ? రఘునాథ్పల్లి మండలం ఎవరు? మాదారం కిలాషాపురం పక్కన మాదారం. అమ్మవారి దర్శనానికి వచ్చింది కదా, సూపర్ దర్శనంకి వచ్చింది. నిజంగా చూడొచ్చు, భక్తి పారవశ్యం చూడొచ్చు. వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ హుండీలలో డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి? మేము సిద్దిపేట నుంచి వచ్చినామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. సమ్మక్క సారక్క మేము ప్రతిసారి కొలుచుకుంటామండి. ఈసారి ఇంకా అద్భుతంగా సీతక్క గారు చాలా బాగా చేశారండి. అలాగే ఇంకా ప్రజలకు కొంచెము కాలకృత్యాలు తీసుకోవడానికి మంచిగా సదుపాయాలు కల్పించాలని అనుకుంటున్నామండి. సమ్మక్క సారక్క ఇక్కడ చాలా మంది ఇక్కడ చూడొచ్చు, చాలా మంది భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పారవశ్యం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ అమ్మవారి దర్శనం కూడా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే ఇది డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒళ్ళొచ్చే జాతర కూడా ఉంటుంది, ఎందుకంటే సమయం లేదు. ఉన్నటువంటి సమయాన్ని కూడా సద్వినియోగం చేసే విధంగా కూడా ఒక ప్రణాళికలు చేస్తున్నారు. ఇది ఒక్క రోజుతో అయ్యేటువంటి అభివృద్ధి కాదు, దినదిన ప్రవర్ధమానం అయ్యేటువంటి అభివృద్ధి. వచ్చేటువంటి శివసత్తులు చూస్తున్నాము. అమ్మవారి ప్రాంగణంలో అడుగు పెట్టేసరికి వాళ్ళు ఒక పూనకాలు వచ్చి ఆ అమ్మవారిని ఆ ఒంటి మీదకి ఆహ్వానం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇట్లాంటి వాతావరణం, అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికత. ఇక్కడ మొత్తం ఇక్కడ గ్రామ దేవతలతో సహా కొలుచుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని కొలుచుకునేటువంటి వ్యక్తులు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అట్లా మనం చూడొచ్చు. అమ్మవారు ఒంటి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అనుభూతులు కూడా వేరే ఉంటాయి. ఎక్కడ చూసినా గానీ ఇట్లాంటివి శివసత్తులు అంటే పూనకాలు, అలాగే భక్తుల మొక్కులు, ఎప్పటికొక సందడి వాతావరణము, ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణము. ఇది ఒక ప్రవాహం లాగా, ఇది ఒక జన ప్రవాహంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాతావరణంలోకి రావడం కూడా ఒక అరుదైనటువంటి అవకాశంగా, 2 ఏళ్లకోసారి వచ్చే అద్భుతమైనటువంటి జాతరగా ఉన్నటువంటి భక్తులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వచ్చేటువంటి భక్తులతో మేడారం ప్రాంగణం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి వాతావరణాన్ని చూస్తున్నటువంటి భక్తులు కూడా ఒక తన్మయత్వంతో పులకించిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక భక్తి భావనతోటే కనిపిస్తుంది. జాతరలో 2-3 రోజులు ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ అలసట ఉండదు. ఇంతమంది జాతరలు వచ్చిన తర్వాత వ్యాధులు అవన్నీ ప్రబలేటువంటి అవకాశం ఉంటాయి. కానీ అంతా కూడా అమ్మవారి దయ అని చెప్పి అంటున్నారు. దీనికి తోడు అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒక ప్రణాళికాబద్ధంగానే ఉంటున్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నా కానీ సౌకర్యాలు పెరుగుతున్నాయి. దాంతో పాటు ఆ భక్తుల్లో కూడా ఒక కాన్షియస్ పెరుగుతుంది. జాతరకు వెళ్లి రావడం వల్ల ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా అయితే మళ్ళీ కుటుంబంతో క్షేమంగా వెళ్లి వస్తామన్నటువంటి ఆలోచనలు కూడా భక్తుల్లో పెరుగుతున్నాయి. దానికి తోడు ప్రభుత్వాలు ఇంతటి మహా ప్రాశస్త్యం ఉన్నటువంటి జాతరను అద్భుతంగా మళ్ళీ భక్తులకు అందించాలనేటువంటి ప్రణాళికతో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ దినదిన ప్రవర్ధమానంగానే వెలుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇప్పటి వరకు జాతర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కొనసాగింపు అనేది 4 రోజుల పాటు ఇక్కడ వచ్చేటువంటి జన ప్రవాహము ఇక జన సంద్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్టు ఎక్కడి నుండి వచ్చేటువంటి ఆ రహదారులన్నీ మేడారం వైపే వస్తుంది. ఇది మేడారం మాత్రం ఒక జనసంద్రంగా మారి ఒక అద్భుతమైనటువంటి ఆ వాతావరణానికి తెరతీస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు మాత్రం ఒక క్యూరియాసిటీ తోటి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడ తొక్కిసలాటలు, అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మేడారం మహాగద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశిత వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.